వీళ్ళు పడే మనసు వేదనకి ఇవాల్టితో ఏం చెప్తారు చూద్దాం. వీళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారు. వీళ్ళ మనసులో ఏ డిసిషన్ తీసుకున్నా వాటికి కర్త కర్మ క్రియ నేనే. రాతలు మార్చే దేవుడే నాకు దారి చూపించలేనప్పుడు నా దారి నేనే వెతుక్కోవాలి. అందుకే మనిషిని మార్చే మనసునే అడుగుతున్నాను. మనిషి తెలివితో అందనంత ఆకాశం ఎగిరినా మనస్సుని కంట్రోల్ చేసుకోవటంలో ఇంకా కిందే ఉన్నాడు. అందుకేనేమో మనస్సు గెలిస్తే జీవితమే గెలిచినట్లని పెద్దలు అంటారు. ఇవాళ ఎలాగైనా నా ఈ ధ్యానంలో నా మనసుకి ఏది తప్పో ఏది ఒప్పో తెలియాలి. హంస ఎంత ఏడ్చినా నా మనసు రాయిలా ఉండిపోయింది. దానికి కారణం నిత్య బర్త్డే. నాది అనుకున్న మనిషి ఇంకొకరి పక్కన ఉందంటే అది భరించడం చాలా కష్టం. అలాంటిది నా కళ్ళ ముందే నిత్య నా సొంతం అనేలా వంశీ చూపు నన్ను చంపేసింది. ఆ బాధ నన్ను రాయిని చేసి హంసకి కన్నీళ్లు మిగిల్చాను. హంస తనకు తానే నన్ను ప్రేమించింది కదా, అందుకేనేమో అంత అలుసు నాకు. తను అంతలా ఏడ్చినా ఏం చేయలేకపోయాను. ఎప్పుడో గుండెల్లో విడిపోయిన ప్రేమ ఒక్కసారిగా కళ్ళ ముందు వచ్చేసరికి మనసు నా మాట వినలేదు. ఇది తప్పే మనకు తెలుసు, కానీ మనసుకు తెలియదు కదా ఏది తప్పో ఏది ఒప్పో. తనకి ఏది హ్యాపీ అనిపిస్తే అదే ఫీల్ అవుతుంది ఈ విధవ మనసు. నేనేంటో తెలిసి కూడా నన్ను వెంటపడి ప్రేమించింది హంస. ఎవరి ప్రేమైనా ప్రేమే కదా అంటే ప్రేమే. కానీ ఎవరి ప్రేమ వారికి గొప్పండి. కొందరు కొంచెం ప్రేమిస్తే కొందరు ఇంకొందరు పిచ్చిగా ప్రేమిస్తారు. అలాంటి పిచ్చితోనే హంస నన్ను పడేసింది. కానీ సాడ్లీ తనకు కావాల్సినంత ప్రేమ నేను ఇవ్వలేను. నిత్య 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 నిన్ను అనుకుని రోజు లేదు, నిన్ను చూడని రోజు లేదు. నువ్వు నన్ను వదిలేసిపోయినప్పటి నుంచి నీ ప్రతి బర్త్డేకి విషెస్ చెప్పని రోజు లేదు. ఇప్పటికీ అనుకుంటా నువ్వు నీ ప్రేమను చెప్పకుండా నీ దారి నువ్వు చూసుకొని ఉంటే అట్లీస్ట్ ఒక అమ్మాయిని వన్ సైడ్ ప్రేమించానని చిన్న హ్యాపీనెస్ అయినా ఉండేది. బట్ సాడ్లీ దుఃఖం మిగిల్చిపోయాం. మేబీ కొన్ని ప్రేమలు చెప్పకుండా ఉంటేనే మంచిదేమో. కనీసం మనశ్శాంతి అయినా ఉండేది. ఈ ఒక్కరోజు నా జీవితాన్నే మార్చేసింది. 4 సంవత్సరాల ప్రేమ ఆ రోజు స్వర్గమే నా కళ్ళ ముందు కనిపించినంత ఆనందం. ఆ స్వర్గంలో అప్సరస నా నిత్య. అంత మ్యాజిక్ చేసింది నిత్య ఆ రోజు. లైఫ్లో అందరికీ ఒక రోజు వస్తుందంటారు, ఆ రోజు నాది. ప్రపంచంలోని హ్యాపీనెస్ అంతా ఆ రోజు నాలో చూసా. కానీ అంతే సంతోషంతో పాటు దుఃఖాన్ని కూడా ఇచ్చి వెళ్ళిపోయింది నా నిత్య. మళ్ళీ హ్యాపీనెస్ని చూడలేనంత. ఏదేమైనా ఆ రోజు బస్ స్టాప్లో తన చూపు, తన మాట కోసం నేను పడిన తపన నా కళ్ళల్లో ఇంకా అలానే ఉంది. ఐ థింక్ నా మనసుకు అర్థమైంది నాకేం కావాలో. సూర్య నా గతమైతే వంశీ నా ప్రజెంట్. నాకు తెలుసు ప్రతి రిలేషన్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందని. సూర్య నా లైఫ్లోకి రావడం, వంశీకి తెలియటం, తను హర్ట్ అవ్వటం, ఇవన్నీ కొద్ది రోజుల్లోనే జరిగిపోయాయి. కానీ ఏ మనిషి తనకు తానే డిస్టర్బెన్స్ని కొని తెచ్చుకోడు. అవి అలా జరిగిపోతుంటాయి. పెళ్ళంటేనే భయపడే నాకు సంతోషమనే ఎమోషన్ని చూపించాడు వంశీ. మా పెళ్ళయ్యాక చాలా డేస్ తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ అవి. టైం తెలియకుండానే గతం మర్చిపోయి
కొత్త లైఫ్లోకి అడుగుపెట్టిన రోజులవి. అప్పుడు బాధ అనే ఎమోషన్ తెలియకుండానే చేశాడు వంశీ నాకు. అప్పుడే కొత్తగా పెళ్ళైన రోజులవి. వంశీకి నాకు చాలా పెయిన్ఫుల్ డేస్ కూడా. పేరుకే మాకు మ్యారేజ్ అయినా ఎన్నో నెలలు మా జీవితంలో ఒక చిన్న నవ్వు కానీ సంతోషం కానీ లేదు. నాలో అసంతృప్తి, వంశీలో బాధ తప్ప మా జీవితంలో ఏమీ లేని రోజులవి. నా డిప్రెషన్, నిస్సహాయత చూసి కన్నవాళ్ళ ఎమోషన్ కంటే తోడుగా ఉండే ఎమోషన్ నన్ను బెటర్గా చేస్తుంది అనుకున్నాడేమో నాన్న. పెళ్లి సంబంధం తెచ్చాడు. ఆ రోజు ఆ అబ్బాయి నాలో అంత సాడ్నెస్ చూసినా ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేశాడు తనకే తెలియాలి. ఏ అంబిషన్ కోసమైతే సూర్యని నా ప్రేమను వదులుకున్నాను, ఆ అంబిషన్ రీచ్ అవ్వలేక ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. ఎన్నో రోజులు డిప్రెషన్లో ఉండిపోయాను. అమ్మ లేకున్నా నాన్నే అమ్మలా భరించాడు. నన్ను ఎప్పుడు వదలలేదు. అంత ఇష్టం నాన్నకి నేనంటే. ఆ రోజు ఏం చెప్పను, నా ప్రేమను 4 సంవత్సరాలు దాచుకొని చివరి రోజు నా ప్రేమంతా చూపించాలనుకున్నా. కానీ ఎక్కడ సూర్యకి చీకటి మిగులుతుందో అని నా ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకునేంత మెమొరీస్ ఇచ్చాను ఆ రోజు. మా చివరి ప్రేమ చూపులు ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉన్నాయి. అంత స్ట్రాంగ్ అండ్ ప్యూర్ మా ప్రేమ ఆ రోజు. I'm ready with my decision.